హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్ట్ అండ్ హైకోర్టు సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ ఎగ్జామ్స్ మనకు 29న డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్ ఉంది. 30న మనకు హైకోర్టు ఆఫీస్ సబార్డినేట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి సో మీరు ఎగ్జామ్ వెళ్ళే ముందు మీ యొక్క ఓఎంఆర్ బేస్డ్ మనకు ఓఎంఆర్ షీట్ ఉంటుంది కదా, దాన్ని ఏ విధంగా ఫిల్ చేయాలి అంటే ఎగ్జామ్ సెంటర్లో ఎంట్రీ అయిన తర్వాత ఎగ్జామ్ హాల్లో మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోకుండా ఫస్ట్ మీరు ఎలాంటి తప్పులు చేయకుండా ఓఎంఆర్ షీట్ ఎలా ఫిల్ చేయాలి, అలాగే ఎగ్జామ్కు వెళ్ళేటప్పుడు మీరు ఏమేమి తీసుకెళ్ళాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి. ఇందులో మనకు ఎగ్జామ్ ఎప్పుడు ఉంది? 29th August 2026 రోజు ఎగ్జామ్ అయితే ఉంది. మనకు ఎప్పుడు ఉంది ఎగ్జామ్? 10 నుంచి 11 o'clock వరకు 1 hour పాటు ఎగ్జామ్ ఉంది. రిపోర్టింగ్ టైం ఎప్పుడు? 8:30 లోపు మీరు ఎగ్జామ్ హాల్లో ఉండాలి. అలాగే గేట్ ఎప్పుడు క్లోజ్ చేస్తారు? 9 నుంచి 9:45 అంటే 9:45 గేట్ క్లోజ్ చేస్తారు. 10 గంటల నుంచి ఎగ్జామ్ కాబట్టి 9:45 వరకు గేట్స్ ఓపెన్ ఉంటాయి, తర్వాత క్లోజ్ అయిపోతాయి. 8:30 నుంచి మీకు లోపల అలో చేయడం జరుగుతుంది. సో అలాగే మీరు ఎగ్జామ్ వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలంటే మస్ట్ అండ్ షుడ్ ఇక్కడ ఇచ్చారు మనకు ఇన్స్ట్రక్షన్. అందుకే ముందుగా కేర్ఫుల్గా ఇన్స్ట్రక్షన్ చదువుకోండి అని చెప్పాను. ఇక్కడ చూసుకుంటే ద క్యాండిడేట్ షెల్ బ్రింగ్ అలాంగ్ విత్ దెన్ బ్లూ అండ్ బ్లాక్ బాల్ పెన్స్ అనమాట. అంటే బ్లూ లేదా బ్లాక్ పెన్స్, ఈ రెండు మీరు తీసుకెళ్ళినా పర్వాలేదు. సో ఈ పెన్స్ అయితే మీరు ఎగ్జామ్ హాల్కి తీసుకెళ్ళాలి. దే విల్ నాట్ బి ప్రొవైడెడ్ ఇన్ ద ఎగ్జామినేషన్ రూమ్. ఎగ్జామినేషన్ రూమ్లో మీకు ప్రొవైడ్ చేయరు కాబట్టి ఇంటి నుంచి 2 పెన్నులు తీసుకుపోవాలి. సెకండ్ వన్ వచ్చేసి క్యాండిడేట్ షెల్ బ్రింగ్ 1 photo ఐడెంటిటీ కార్డ్ అలాంగ్ విత్ ద హాల్ టికెట్. మీ హాల్ టికెట్తో పాటు మీకు సంబంధించిన ఏదో ఒక ఐడెంటిటీ ప్రూఫ్, ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఏదో ఒకటి హాల్ టికెట్తో పాటు తీసుకెళ్ళాలి. ఫస్ట్ మీరు హాల్ టికెట్ మర్చిపోదు, హాల్ టికెట్ కంపల్సరీ. దాని తర్వాత క్యాండిడేట్ ఆర్ రిక్వైర్డ్ టు రిపోర్ట్ టు ద ఎగ్జామినేషన్ వెన్యూ యాజ్ పర్ ద రిపోర్టింగ్ టైమ్ మెన్షన్డ్ అబోవ్. సో మీరు ఈ రిపోర్టింగ్ టైం వరకు ఇక్కడ మెన్షన్ చేసినట్టు వెన్యూకి ఎగ్జామ్ సెంటర్కి మీరు చేరుకోవాలి. క్యాండిడేట్ షెల్ ప్రొడ్యూస్ దేర్ హాల్ టికెట్ ఎట్ ద ఎంట్రన్స్ ఆఫ్ ద వెన్యూ. సో ఫిల్లింగ్ విత్ ద క్యాండిడేట్ విల్ నాట్ బి అలౌడ్ టు అటెండ్ ద ఎగ్జామినేషన్. సో మీ యొక్క హాల్ టికెట్ చూపెట్టే మీరు గేట్ నుంచి మీకు ఎంట్రన్స్ నుంచి లోపల పంపించడం జరుగుతుంది. హాల్ టికెట్ అయితే చూపెట్టి లోపలికి వెళ్ళాలి. దాని తర్వాత ఇఫ్ ఎనీ క్యాండిడేట్ రిసీవ్డ్ ద హాల్ టికెట్ వితౌట్ ఫోటో అండ్ బ్లర్ ఫోటో, స్మాల్ ఫోటో, ద క్యాండిడేట్ షెల్ అటాచ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, స్పేస్ ప్రొవైడెడ్ ఫర్ ద ఫోటోగ్రాఫ్. ఇక్కడ చూసుకుంటే మీ హాల్ టికెట్ పైన ఒక ఫోటో ఉంటుంది. ఆల్రెడీ మీరు అప్లికేషన్ చేసినప్పుడు అప్పుడు మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత మీ ఫోటో కానీ బ్లర్గా ఉంటే, కనిపించకుండా ఉంటే ఒక స్మాల్ సైజులో ఒక ఫోటోని మీరు దానిపైన అతికించి కూడా తీసుకెళ్ళవచ్చు, లేదంటే ఒక ఫోటోని సపరేట్గా తీసుకెళ్ళండి. దాని తర్వాత అథారిటీ విల్ నాట్ మేక్ ఎనీ అరేంజ్మెంట్ ఫర్ సేఫ్ కస్టడీ ఆఫ్ ఎనీ ఆర్టికల్స్ థింగ్ క్యారీడ్ బై ద క్యాండిడేట్స్ ఆఫ్ ద అండ్ దే షెల్ మేక్ దేర్ ఓన్ అరేంజ్మెంట్. ఇక్కడ చూసుకుంటే మనకు దానికి సంబంధించి విల్ నాట్ అథారిటీ. సో మీరే వీటిని సేఫ్గా ఉంచుకోవాలి, మీకు సంబంధించిన ఎవరు కూడా రెస్పాన్సిబిలిటీ కాదంటూ కూడా ఇవ్వడం జరిగింది. సో దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు ద క్యాండిడేట్స్ షెల్ రైట్ దెమ్ నేమ్ ఆన్ ఓఎంఆర్ ఆన్సర్ షీట్ ద స్పేస్ ప్రొవైడెడ్ ఫర్ ద సేమ్. అయితే మీకు ఎక్కడైతే స్పేస్ ప్రొవైడ్ చేశారో అక్కడ ఓఎంఆర్ షీట్లో మీ పేరు అయితే బబుల్ చేయాలి. సో అది నేను ఇప్పుడు నెక్స్ట్ అదే చెప్తాను. సో ఇవి మీరు మస్ట్ అండ్ షుడ్గా తీసుకెళ్ళవలసిన థింగ్స్ అనమాట. హాల్ టికెట్, ఫోటో, ఐడి కార్డ్స్ అండ్ పెన్స్, ఇవి 100% మీతో పాటు తీసుకెళ్ళాలి. దాని తర్వాత ఎగ్జామ్ సెంటర్కి పోయిన తర్వాత ఏం చేయాలి, ఓఎంఆర్ షీట్ ఎలా ఫిల్ చేయాలి తప్పులు పోకుండా. సో ఈ విధంగా అక్కడ ఓఎంఆర్ బేస్డ్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. మనకు TSLPRB అయితే మనకి ఈ విధంగా TSPS నుంచి ఈ విధంగా అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఓఎంఆర్ బేస్డ్ ఈ విధంగా ఉంటుంది. సో మీ పేరు, మీకు సంబంధించి హాల్ టికెట్ నెంబర్, అప్లికేషన్ ఐడి, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీకు సంబంధించిన సెంటర్ కోడ్ అనేది ఈ విధంగా ఇక్కడైతే ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మీరేం చేయాలంటే క్వశ్చన్ పేపర్ బుక్లెట్ నెంబర్ అనేది ఈ బాక్స్లో ఫిల్ చేయాలి. సో మీకు బుక్లెట్ ఇచ్చిన తర్వాత, ఓఎంఆర్ షీట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు నంబర్స్ ఉంటాయి. మీ యొక్క బుక్లెట్ నంబర్ ఉంటుంది కదా, క్వశ్చన్ పేపర్ నంబరు. సో ఈ ఫస్ట్ లైన్లో 3 ఉంటే 3 ఫిల్ చేయాలి, సెకండ్ లైన్లో 4 ఉంటే 4, థర్డ్ లైన్లో మళ్ళీ 0 ఉంటే 0, అలాగే ఫోర్త్ లైన్లో 6 ఉంటే 6, అలాగే ఫిఫ్త్ లైన్లో 7 ఉంటే 7,
6th లైన్లో 9 ఉంటే 9 ఈ విధంగా. సో ఎక్కడ మీకు క్రమసంఖ్య కనిపిస్తుందో దానిపైననే ఫుల్గా ఈ విధంగా బబుల్ చేయాలి. సో పక్కకు పోకుండా ఫుల్ఫిల్గా ఆ బబుల్ లోపల సర్కిల్లోనే సో మీరు బబుల్ చేయాలి. అప్పుడే అది జనరేట్ అవుతుంది, లేకపోతే క్యాన్సిల్ అయిపోతుంది. మీరు ఎగ్జామ్ రాసినా కూడా అది సో చెల్లదనమాట కంప్లీట్గా. అది దాన్ని సో స్కాన్ అయితే చేయదు. కంప్యూటర్ బేస్డ్ అది మామూలుగా ఓఎంఆర్ బేస్డ్ కదా. సో మీరు ఏదైనా దాన్ని స్కాన్ చేసినప్పుడు అది తీసుకోదనమాట కంప్యూటర్. కాబట్టి కరెక్ట్గా ఆ బబుల్ ఇన్ సర్కిల్లోనే ఫిల్ చేయండి. దాని తర్వాత మీరు ఆన్సర్స్ పెట్టేటప్పుడు ఈ విధంగా ఉంటుంది మనకు. సో ఇక్కడ ఈ విధంగా 4 విధాలుగా ఉంటుంది. ఇక్కడ మీకు 1 నుంచి 30 క్వశ్చన్ మనకు. సో ఓన్లీ 45 క్వశ్చన్స్ కాబట్టి సో ఇక్కడ 2 లైన్స్ ఉండొచ్చు మీకు. సో దాంట్లో మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్కి ఇప్పుడు మీరు థర్డ్ ఆన్సర్ అనుకోండి, ఇక్కడ థర్డ్ పైన దానిపైన బబుల్ పైన బబుల్ చేయాలి. ఇప్పుడు సెకండ్ ఆన్సర్కి మీరు సో 4th ఆన్సర్ అనుకున్నారనుకోండి. సో ఇప్పుడు సెకండ్ లైన్లో 4th బబుల్ పైన బబుల్ చేయాలి. అది కూడా ఫుల్ఫిల్గా బబుల్ చేయాలి. సో పక్కకు ఇలా పోతే స్కాన్ చేయదు, మీ రాసినా కూడా వేస్ట్ అయిపోతుంది. ఓన్లీ ఈ ఇన్నర్ సర్కిల్లోనే మీరు రౌండ్గా బబుల్ చేయండి. ఇట్లా సగం బబుల్ చేసి వదిలేసి ఇలా చేసి పక్కకు ఇట్లా బబుల్ చేసి ఇట్లా లైన్ పడితే మీకైతే అది స్కాన్ చేయదు. అందుకే జాగ్రత్తగా ఓఎంఆర్ బేస్డ్ షీట్లో బబుల్ చేసేటప్పుడు జాగ్రత్తగా బబుల్ చేయండి. సో 1కి 2 సార్లు ఆలోచించండి. ఒక్క దాంట్లో ఒకసారి మాత్రమే బబుల్ చేయాలి. ఒక లైన్లో మీరు ఒకసారి మాత్రమే బబుల్ చేయాలి. 2 సార్లు బబుల్ చేస్తే అది ఇక రాంగ్ అనమాట. మీరు రాసినా కూడా వేస్ట్ అనమాట, అది పనికి రాదు. అందుకే ఒక లైన్లో ఒకటే బబుల్ చేయండి, అది కూడా ఫుల్ఫిల్గా చేయండి, పక్కకు పోకుండా చేయండి. ఇవి జాగ్రత్తలు అయితే పాటించండి. అలాగే మీ నేమ్, మీ హాల్ టికెట్ నెంబర్ కూడా బబుల్ చేయాలి. కాబట్టి మీ హాల్ టికెట్ నెంబర్ బబుల్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా బబుల్ చేయండి. సో ఫ్రెండ్స్ చూశారు కదా, అందరికీ ఆల్ ది బెస్ట్. సో ఇవి మీకు చెప్పవలసినటువంటి మస్ట్ అండ్ షుడ్ కొన్ని ఇంపార్టెంట్ సో లాజిక్ అండ్ ట్రిక్స్ అనమాట ఇవి. సో ఒకసారి మీరు చూసుకోండి. సో 1కి 2 సార్లు ఇంటి దగ్గర ఒకసారి ఈ విధంగా డౌన్లోడ్ చేసుకొని సో మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. మనకు గూగుల్ క్రోమ్లో చాలా ఉంటాయి కాబట్టి డౌన్లోడ్ చేసుకొని ఒకసారి ప్రాక్టీస్ చేయండి, లేదా వైట్ పేపర్లో తీసుకొని ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. సో ఇంకా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.